హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు బ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా ఇదైతే చిన్న పాప స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత అయితే షూట్ చేస్తున్నానండి. పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత అయితే గచ్చులన్నీ కడుక్కున్నాను. కడుక్కొని ముగ్గైతే వేసుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదండీ! ఇంకా ముగ్గులు వీడియో పెట్టకపోతే ఒక్కరోజు అప్‌లోడ్ చేయకపోయినా నాకైతే ఫోన్‌లు వచ్చేస్తున్నాయి. ఇంక అందుకని కొంచెం వెలుతురొచ్చిన తర్వాతే ముగ్గు వేస్తున్నానండి. ఇంక అలా అయితే ఎవరో ఒకళ్ళు ఉంటారు వీడియో తీయడానికి. ఇంక అందుకననమాట. అంత ఇంట్రెస్ట్‌గా చూస్తున్నప్పుడు మరి ఇంక మనం పెట్టకపోతే బాగోదు కదండీ! ఇంక అందుకనే ముగ్గయితే వేసుకుంటున్నానండి. నాకెందుకో మొత్తం బయట గచ్చులన్నీ కడిగి ముగ్గులు వేసుకొని, అప్పుడు ఇంట్లో పనంతా చేసుకుంటే నాకెందుకో చాలా ప్రశాంతంగా ఉంటదండి నాకు. అంటే ఫస్ట్ నుంచి నాకు కొంచెం అలవాటయిపోయిందనమాట. అంటే "అక్క మీది పెద్ద వాకిలి కదా! మీరు ముగ్గులు వేసుకుంటున్నారు. మరి చిన్న వాకిలైతే" అంటే చిన్నదైనా, పెద్దదైనా నేను చెప్తున్నది మొత్తం అంతా నిండుగా ముగ్గులైతే ఇంటి ముందు కడిగి ముగ్గు వేసుకొని, ఇంట్లో పనులవి చేసుకుంటే కొంచెం ఎందుకో పాజిటివ్ ఎనర్జీ అనేదైతే కంపల్సరీగా కనపడతదండి. అంటే మనం ఏం చేస్తున్నా కాన్ఫిడెన్స్‌గా ఇంక అవుతది అన్న ఫీలింగ్‌తో ఉంటాము. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు గూడా మన ఇంటి ముందు ఇలా నిండుగా ముగ్గులవి ఉండి బయటికి వెళ్తూ ఉంటే మనకు గూడా వెళ్తున్న పనైతే బాగా జరుగుతది అన్న ఫీలింగయితే కంపల్సరీగా వస్తదండి. మనకింక ఎవ్వరు ఎదురైతే రావక్కర్లేదండి. ఇలా ఇంటి ముందున్న ముగ్గులొక్కటే చాలనమాట మనకిలా ఎదురైతే. మనం వెళ్తున్న పనులైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అవుతాయనేసి నేనైతే అనుకుంటానండి. అంటే నేననుకున్నదైతే మీకు చెప్తున్నాననమాట. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్‌లో "అక్క నువ్వు చెప్పింది కరెక్టే" అని కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఈరోజైతే నేను ఇంకా చిన్న పాప వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాతయితే ఇంకా ఇంట్లోకైతే నేను ఈరోజు టిఫిను ఏం ప్రిపేర్ చేయలేదండి. చిన్న పాపకు గూడాని కొంచెం దోసల రుబ్బయితే ఉంటే వేసి కట్టేసాననమాట. ఆల్రెడీ ఇంట్లో చేసిన పచ్చడ్లున్నాయి కదా! ఇంక పాప వెళ్ళేటప్పటికి కూడా కొంచెం ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే అవ్వదండి. ఇంకా స్కూల్‌కి ఇంక ఇలా కట్టినా చేసినా సరే తింటదనైతే నమ్మకం లేదనమాట. ఇంక అందుకని పాపకైతే టిఫిన్ పెట్టేసాను. పాలవి తాగేసి వెళ్ళిపోయిందండి. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంక పెద్ద పాప తినైతే ఉన్నారు ఇంట్లోని. నాకైతే రెగ్యులర్‌గా ఈ వ్లాగ్ చూసే వాళ్ళకైతే తెలుస్తది. నేనైతే మొలకలైతే తింటానండి కంపల్సరీగాని. నేనైతే దీపారాధన అది కంప్లీట్ చేసుకున్నాను. ముగ్గయిపోయిన తర్వాత దీపారాధన కంప్లీట్ చేసుకొని, మొలకలైతే ముందు తినేసానండి నేను. తినేసి కొంచెం మిషన్‌లోనైతే బట్టలు గూడా వేసేసానండి. ఈ పనులన్నీ అయ్యేటప్పటికైతే కొంచెం బట్టలైతే ఆరబెట్టేసుకోవచ్చనేసి. ముందైతే ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి. ఇంకా ఎగ్స్ మామూలుగా బాయిల్ చేసి ఇచ్చేసినా సరే ఎగ్‌కి ఎగ్ ఇస్తే తినరనమాట. ఇంక కట్ చేసే ఇవ్వాలి. ఇంక అందుకని ఫ్రూట్స్ గూడా ఉన్నాయండి ఇంట్లోని. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే తినైతే కొంచెం ఫ్రూట్స్ ఎక్కువే తీసుకొనొస్తారనమాట. కొంచెం పిల్లలకి పెడితే మంచిదనేసి. నార్మల్‌గా అయితే అన్నం తినేసిన తర్వాత 1, 2 ముక్కలైతే తింటారండి. ఇంక అలా కాకుండా కొంచెం ఫ్రూట్స్ కొంచెం ఫుల్‌గా పెట్టాలని చెప్పి వాటర్ మిలను ఇవన్నీ పట్టుకొనొస్తారనమాట. చిన్న పాప అయితే పపాయ తినదండి. పెద్ద పాప అయితే తింటదనమాట. ఫ్రూట్స్ ఏవిచ్చినా కొంచెం ట్రై చేస్తది. ఇంక అందుకని ఇంకా పెద్ద పాపకి మా ఆయన గారికని చెప్పి నేను కట్ చేస్తున్నానండి. కొంచెం ఈ తొక్క తీసిన తర్వాత పాలవి ఉన్నట్టు అనిపిస్తాయి కదండీ! ఇంక అందుకని నేనైతే కొంచెం వాష్ చేసుకున్నాననమాట. ఇలా న్యూస్ పేపర్ అది వేసుకొని చేసుకున్నామనుకోండి, ఇంకా ఈ ప్లాట్‌ఫార్మ్ అంతా కొంచెం పాడవకుండా ఉంటది. అలాగే ఇగో పేపర్‌తోని ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంక ఇందులో నుండి వచ్చిన పాలు, జిగురుగా ఉండేది అదంతా అయితే కొంచెం ఈ గ్యాస్ దిమ్మ మీదైతే అంటుకోదు కదండీ! ఇంక అందుకని ప్రతిదానికైతే నేను న్యూస్ పేపర్ ఎక్కువ యూజ్ చేస్తాననమాట. కొంచెం ఈజీగా ఉంటదనేసి. ఇప్పుడు దీన్ని జస్ట్ నేనైతే వాటర్ తీసుకుంటే అయిపోద్ది. నేను ఈ బొప్పాస్కాయ కట్ చేసుకునేటప్పుడు నార్మల్‌గా ఇది తెచ్చినప్పుడు కాయే తెచ్చారండి. ఇదొక 5 రోజులయితే గాని ముగ్గలేదనమాట. దీని లోపల గింజుంటది కదండీ! అదైతే చూడండి అసలు దీనికి పెద్దగా అయితే గింజలు రాలేదు. ఒకవైపు అయితే పూర్తి గింజే లేదండి. కాకపోతే ఆ లోపల గింజల దగ్గర ఉండే స్కిన్ ఉంటది కదండీ! ఆ స్కిన్‌నైతే నేను రిమూవ్ చేసేస్తాననమాట. ఎందుకంటే అది చిన్న చేదైతే వస్తదండి.
అంటే మీకెప్పుడైనా అలా అనిపించిందో లేదో గానీ, ఒక్కొక్కసారి ఇలా పపాయ తినేటప్పుడు చిన్న చేదొచ్చింది అనంటే, నాకు ఇద్దరు, ముగ్గురు చెప్పారనమాట. లోపలున్న స్కిన్ తీసేయాలమ్మా. ఒక్కొక్కసారి ఆ స్కిన్ వల్లే చేదుగా అనిపిస్తది అనేసన్నారు. నేను అప్పటి నుండి ఆ స్కిన్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకా ఇలా తింటే ఒక్కొక్కసారి మిగిలిపోయిన ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా సరే, తర్వాత తిన్నా సరే చేదైతే నాకు అనిపించలేదండి. అంటే ఎవరికైనా తెలియలేని వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతదని నేను చెప్తున్నాను. నాకే తెలుసనైతే నేను చెప్పట్లేదు. నాకు కూడా ముందు తెలియలేనప్పుడు నార్మల్‌గా తినేసేదాన్నండి. ఎందుకో ఒక్కొక్కసారి చేదుగా అనిపించేది. ఏటి ఒక్కొక్కసారి బానే ఉంటుంది, ఒక్కోసారి చేదుగా ఉంటుందని అడిగితే నాకు ఇద్దరు, ముగ్గురు చెప్పారనమాట. లోపలున్న స్కిన్ ఇలాగ ఉంటది కదమ్మా! గింజ కట్టేది అది తీసేయాలి. తీసేస్తే నీకు చేదుండదు. అంటే వెంటనే తింటే అంత చేదు తెలీదు గానీ, కాసేపు పక్కన పెడితే అది ఎందుకో చేదనిపిస్తది అన్నారండి. ఇంక అప్పటి నుండి అయితే నేను తీసేస్తున్నాననమాట. ఇప్పుడు మొత్తం ఫ్రూట్ అంతా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకోవడం అయిపోయింది. లోపలున్న గింజ దగ్గరున్నది మొత్తం అంతా తీసేసాను. తీసి ఇంకా ఇలా ఎగ్స్ ఇచ్చాననుకోండి, అంత తినడానికైతే ఇష్టపడరు. అందులోకి ఆ లోపలున్న చందమామ పక్కన పెట్టి పైనున్న తొక్కంతా తినేస్తారండి. ఇంక అందుకని ఇలా కట్ చేసి, ఇంక దీని మీదయితే కొంచెం సాల్టు, ఇంకా కొంచెం కారం అండి. జస్ట్ చిటికెడేసి వేసుకున్నాం అనుకోండి, చిన్నది వాళ్ళకి తినేటప్పుడు ఫ్లేవర్ అనేది తెలుస్తది. చప్పగా ఉండదు కదా! ఒకవేళ ఎండాకాలం కాకపోతే దీని మీద కొంచెం పెప్పర్ పౌడర్ అండి. అదే మిరియాల పొడి వేసుకున్నా సరే బావుంటది. కాకపోతే ఇంక ఎండలు కదండీ! ఇంక మిరియాలు బాగా వేడి కదా! ఇంక పపాయ కూడా కొంచెం వేడనే అంటారు. ఏమో అలా అంటారండి. అందుకని చెప్తున్నాను నేను. మళ్ళీ ఇంకెందుకు మిరియాల పొడి అనైతే నేను వేయలేదు. లేకపోతే నార్మల్‌గా అయితే దీని మీద ఇదిగోండి జస్ట్ చిటికెడేసానండి ఉప్పు. అలాగే చిటికెడు కారం వేసుకొని మొత్తం దీని మీద మనం మిరియాల పొడి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బావుంటదండి. ఈరోజైతే ఓన్లీ ఉప్పు, కారమే వేసేసాను. వేసేసి ఇంకా పిల్లలకి మా ఆయన గారికిని, పెద్ద పాపకైతే ఇచ్చేసానండి. కొంచెం కొంచెం విడివిడిగా ప్లేట్‌ల్లో వేసి వాళ్ళైతే తినేసారు. నేను ఈలోపు వంట గూడా నేను కంప్లీట్ చేసుకున్నానండి. వంట అయ్యేటప్పటికైతే మిషన్‌లో బట్టలన్నీ అయ్యాయనమాట. ఇంక వంట చేసేదైతే నేను షూట్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా నేను ఈరోజు నాటుకోడి పులుసు చేశానండి. ఇంకా ఆల్రెడీ అది చాలా సార్లు నేను పోస్ట్ చేశాను. నార్మల్‌గా కూర ఎలా వండుకుంటామో అలాగే వండుకొని లాస్ట్‌లో చింతపండు పుల్లయితే వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. నార్మల్‌గా పుల్ల వేయకుండా నార్మల్‌గా నాటుకోడి వండుకుంటే ఒక 4 విజిల్లు, 5 విజిల్లు కొట్టిస్తే ఉడకదండి. గానీ ఇలాగ చింతపండు పుల్ల వేసుకున్నప్పుడు నాటుకోడి ఒక 5 విజిల్లయితే ఉడికిపోద్దండి. చింతపండు పుల్ల వేయడం వల్ల ముక్క మెత్తబడిపోద్ది, బేగా ఉడికిపోద్దనమాట. నార్మల్‌గా కర్రీ చేసుకుంటే మాత్రం ఇగురు వండుకుంటాం కదండీ! అలా అయితే మాత్రం ఒక 10 విజిల్లయినా వేయించాలనమాట. అంటే ఎవరికైనా తెలియలేని వాళ్ళకైతే చెప్తున్నాను. ఎందుకంటే నేను వండాను కాబట్టి అది, ఇది ఒకేలాగా వండేటప్పుడు ముందు అలాగే వండేసేదాన్నండి. కానీ చింతపండు పుల్లేసేటప్పుడు ఎందుకో ముక్క మెత్తగా అయిపోయేదనమాట. నేను అలా 2, 3 సార్లు అయిన తర్వాత ఇంక చింతపండు పుల్ల వేసేటప్పుడైతే అవి 10 విజిల్లు కొట్టించామనుకోండి నార్మల్ కూరకి, ఇలా చింతపండు పుల్ల వేసుకొని పులుసు చేసుకునేటప్పుడు ఒక 5 విజిల్లు కొట్టిస్తే అయిపోతుందనమాట. మీకు ఎవరికైనా యూజ్ అవుతదనైతే నేను చెప్తున్నాను. అంటే పుల్ల వేయడం వల్ల బేగా ఉడికిపోద్దండి. అందుకననమాట. ఏదైనా చిన్న పులుపు తగిలితే బేగా ఉడుకుతదంటారు కదా! అందుకని చెప్తున్నాను మీకు. ఇంకా అదైతే అయిపోయింది. పిల్లలకి నిన్న సాయంత్రం కొంచెం చికెన్ పకోడీ వేశాను కదండీ! అదైతే కొంచెం ఉందనమాట. ఇంకా అది నేనిప్పుడు మిగిలిందైతే ఫ్రై చేసేసాను. ఇంకెందుకంటే వీళ్ళు పులుసు వేసుకుంటారు గానండి, నాటుకోడి ముక్కలైతే తినరండి. ఎందుకంటే వాటికి స్కిన్ ఉంటది కదా మమ్మీ మాకిష్టం ఉండదని అంటారు. లేదంటే కొంచెం పెరుగన్నంతోనైనా ఈ చికెన్ పకోడీలా వేసేస్తే ఇంక తినేస్తారని చెప్పి, ఇంక నేనైతే ఈ చికెన్ పకోడీ పిల్లలకి వేసేద్దామని చెప్పి నాటుకోడి కర్రీ అయితే వండేసానండి. వండేసి ఇంక అదైతే బయటన పెట్టాననమాట. బట్టలు ఆరబెట్టడం అన్నీ అయిపోతే అప్పుడెళ్ళి అదైతే ఫ్రై చేసుకోవచ్చు అనేసి. ఇంక ఈరోజు బట్టల పని ఎక్కువే ఉందండి. ఎందుకంటే నేను 2 రోజులకొకసారయితే టవల్స్ అన్నీ వాష్ చేస్తానండి. అంటే ఒకరోజు పూర్తిగా తుడుచుకుంటారు కదా! మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ తుడుచుకున్న తర్వాత అవైతే నేను వాష్ చేసేస్తాను. ఎందుకంటే ఎండాకాలం కదండీ! ఒక్కొక్కసారి 3 సార్లు కూడా స్నానాలు చేస్తారు. చెమటది పట్టినా, చేసినా. మా ఆయన గారైతే ఒక్కోసారి బయటికెళ్ళి వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉంటారండి. ఎండ ఎక్కువుంది అనుకునే ఉంటారు. ఇంకా తుడుచుకుని టవల్స్ కూడా మరీ 4 డేస్‌కి అలా ఎందుకని చెప్పి నార్మల్‌గా అయితే ఒక 4 డేస్‌కి అలా చేస్తాను గానీ, ఇంక ఈ ఎండాకాలం అయితే
రోజు తప్పించి రోజైతే ఈ బట్టలతో పాటు ఉతికేస్తానండి. ఇంక అందుకని ఇటువైపయితే ఆరబెట్టుకోవడానికైతే ప్లేస్ సరిపోదండి. ఆ పక్కన కార్ పార్కింగ్ ఉంది కదా! ఇంక అటు సైడ్ గూడా నేను ఆరబెట్టేసుకుంటాననమాట. అయితే ఈ వెనక వైపు ఉన్న ఆవిడైతే అడుగుతుందండి నన్ను, "అమ్మ ఎన్ని బట్టలమ్మ ఉతుకుతావు రోజుని? ఎంత ఉతికినా సరే బట్టలు అలా ఉతుకుతూనే ఉంటావని" అంటుంది. అయితే చెప్తున్నాననమాట, "మరి నలుగురం ఉన్నాము. 2 పూటల స్నానాలవి చేసుకుంటే 2 రోజులకైనా ఒక 8 జతలు బట్టలవుతాయి కదా! అలాగంటావేటని" అంటున్నాను. అంటే, "ఎన్ని బట్టలు ఉతుకుతావమ్మా? చూసినప్పుడల్లా ఉతుకుతూనే ఉంటావు నువ్వు" అంటే ఆవిడ కూడానండి నేనెప్పుడు బట్టలు ఆరబెట్టినప్పుడే వస్తదనమాట ఇటువైపు. వచ్చినప్పుడల్లా అంటది, "ఏటి నిన్ననే ఉతికావు" అంటది. అంటే నేను 2 రోజులకి ఉతుకుతాను గానీ ఆవిడకెందుకో రోజు ఉతికినట్టు అనిపిస్తది గవలా. ఆవిడకి చెప్తున్నాననమాట, "మరి ఎప్పుడువప్పుడు ఉతుక్కోపోతే ఎక్కువైపోతాయి." అందులోకి పిల్లలు గూడానండి ఇంటి దగ్గర వేసుకున్న బట్టలు వేసినవే మళ్ళీ 2 రోజులు పోయాక ఆ డ్రెస్ లేదా అని ఎతుకుతారండి. ఎన్ని బట్టలున్నా సరే ఇంటి దగ్గర ఏసుకునే బట్టలు వేసుకున్నవే వేసుకుంటారు. మరి మీ ఇంట్లో అలాగో కాదో మరి నాకైతే తెలీదు గానీ, అంటే కొంచెం మెత్తగా ఒక గౌన్ తగిలిందనుకోండి, ఇంకా గౌను ఇంకా అరిగిపోయే వరకు అవే వాడతారండి. మా ఇంట్లోనైతే అలాగే చేస్తారనమాట. వేరేవి చాలా ఉన్నాయి కదా! వేసుకోమన్నా సరే మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ ఏసుకున్న గౌను ఎక్కడుందా అని ఎతుకుతారు. ఇంక అందుకని ఎందుకులే అని నేనైతే ఎప్పటికప్పుడైతే 2 రోజులకొకసారయితే వాష్ చేసేస్తానండి. మేడ మీద ఏసుకోవచ్చు కదా! అని నన్ను చాలామంది అడిగారండి. మేడ మీద ఖాళీ ఉంటది కదమ్మా! బాగా ఆరుతాయి అని. అంటే వెనకాతల పని చేసుకునే వాళ్ళు వెనకాతల ఇల్లు కడుతున్నారండి. ఆ కట్టె దగ్గరికైతే వస్తున్నారనమాట. వాళ్ళు అడుగుతున్నారు నన్ను, "అమ్మ ఎంత బాగా ఉతికావు మేడ మీద ఏసుకుంటే బాగా ఆరుతాయమ్మా! నీట్‌గా ఉంటాయి. ఎండ తగలాలి బట్టలకి" అంటే చెప్తున్నాననమాట ఆళ్ళకి. మాకు పైన కుక్కలొచ్చేస్తాయండి. వచ్చేసి మొత్తం అంతా ఏవైనా ఆరబెట్టినా, చేసినా ఇంక వాటిని ఊరికనే లాగుతాయి. ఇంక బట్టలవి చిదిగిపోతాయి. ఎందుకంటే, మా మేడ పైన కొండుందండి. ఆ కొండ మీద ఇల్లులకి మా మేడ ఈక్వల్‌గా ఉంటదనమాట. వాళ్ళకి రోడ్డు ఎలాగో మా మేడ అలాగుంటదండి. కుక్కలన్నీ జస్ట్ ఇలాగా మామూలుగా రోడ్డు మీద నడుస్తున్నట్టే మా మేడ మీద నడుస్తాయనమాట. నేనింక మా ఇంటి చాకలొచ్చి ఉతికేటప్పుడు మాత్రం మేడంతా క్లీన్ చేయించి, ఇంకా ఆ రోజు బట్టలన్నీ ఆరబెట్టి, ఈవినింగు బట్టలు తీసి వరకు ఇంక అక్కడే ఉండిపోయి, ఎవరమో ఒకళ్ళం అక్కడ ఉంటామండి. ఉండి మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక కిందకొస్తామనమాట. అంటే మనుషులుంటే అంత బేగా రావు గానీ, ఇంకా ఆ రోజంతా సేవయిపోద్దండి మాకు. ఇంక బట్టలైతే ఆరబెట్టుకోవడం అయిపోయింది. ఇంక అయిపోయిన తర్వాత తినకి నాటుకోడైతే రెడీ అయిపోయిందండి. హాట్ బాక్స్‌లో వేసేసే బట్టలవి ఆరబెట్టుకోవడానికి వెళ్ళాననమాట. ఇప్పుడైతే కొంచెం ఇదే ఉండిపోయిందండి. ఇంక అందుకని ఇదైతే నేను ఫ్రై చేసేస్తున్నాను. చేసేస్తే కొంచెం పులుసయితే యేసుకొని పెద్ద పాప తింటానన్నదండి. ఇంక చిన్న పాప అయితే వద్దనేసింది. "మమ్మీ ఇంక పులుసయితే నాకొద్దు పెరుగన్నమే వేసుకొని తినేస్తానన్నది." ఇంక తనైతే పెరుగన్నం వేసుకొని, ఆ పకోడీ అయితే చికెన్ పకోడీ నంచుకొని తినేస్తదండి. ఇంక తినైతే వచ్చేసారు. తినకి అన్నం పెట్టేసాను. అన్నం పెట్టేసిన తర్వాత ఈలోపు పనావిడ గూడా వచ్చి గిన్నెలవన్నీ తోమేసిందండి. ఇంక కాసేపయితే నేను చారబడిపోయానండి. చారబడిపోయి ఇంక పడుకొని లెగిసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ అయిపోతాయి కదండీ! ఎవరింట్లో అయినా ఉండేవే. ఫస్ట్ లెగ్గానే ఇంక తను నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాము. పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఎండాకాలం వస్తే ఈ 2:30కి అలాగా తడిగుడ్లు పెట్టినా మళ్ళీ ఇప్పుడు 5:30 అయ్యిందండి. ఇంకా ఇలా జస్ట్ టీ పట్టుకొని బయటకొచ్చాను. వచ్చేటప్పటికి కాలుకైతే ఇసుకలా తగులుతుందండి. చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో. గాలేసి మొత్తం ఎగిరిపోద్దండి. నల్లగా బూడిదలాగా అయితే వస్తదనమాట. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇంక ఎక్కువైపోద్దండి ఇది. రోజుకి 2 సార్లు, 3 సార్లు అయినా తుడుచుకోవాలి. తుడుచుకున్నానండి. తుడుచుకున్న తర్వాత నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. ఇంక ఈవినింగు స్నానం అది చేసుకున్నాను. ఈవినింగ్ స్నానం చేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇంకా ఆహ్, పిల్లలకైతే మధ్యాహ్నంది చికెన్ పకోడీ వేసుకొని తినేసారు. ఇంక పిల్లలకైతే కర్రీ ఏం లేదండి. తినకైతే నాటుకోడి పులుసుంది. ఇంకా సింపుల్‌గా ఏదైనా రైస్ అయితే చేసేస్తాననేసి చెప్పాననమాట. అయితే సరే మమ్మీ ఏదో ఒకటి చేసియమనేసి అన్నారు. ఇంక మళ్ళీ చారది వండాలంటే ఇంక మధ్యాహ్నం గూడా పాప చారు లేదని పెరుగన్నమే తినేసిందండి. ఇంక అందుకని చెప్పి ఇంకిప్పుడు రాత్రప్పుడు చారు చేసినా మళ్ళీ నెక్స్ట్ డే వేస్ట్ అయిపోద్ది. ఇంక ఈ ముందు రోజు మరుసటి రోజు పులుసులో అయితే తింటారు గానీ చారయితే తినరండి ఇంకా. ఇంక అందుకనేసి అయితే ఆలు రైస్ చేసేస్తానన్నాను. అంటే మమ్మీ కొంచెం క్రిస్పీగా చెయ్యి మమ్మీ అని అంటుంది పాప. ఇదిగోండి అన్నం అయితే వార్చుకున్నానండి. ఇదిగోండి రైసు. తినకైతే నాటుకోడి పులుసయితే ఉందనమాట.
ఇంక ఇప్పుడు నైట్‌కి గూడా తినక సరిపోద్ది. తనైతే తినేస్తారు. ఇంక నేనైతే నైటు ఎప్పుడైనా తింటాను గానండి రైసు. ఇంట్లోని అట్ల రుబ్బు గానీ, ఇడ్లీ రుబ్బు గానీ ఉంటే దోసలా వేసుకొని తినేస్తాను. ఇంక వీళ్ళకైతే క్రిస్పీగా పాప అడిగిందని చెప్పి చేస్తున్నాను. ఇదిగోండి ఇడ్లీ రుబ్బు ఈరోజు పప్పు నేను చూసుకోలేదండి. కొంచెమే ఉంది. ఇంక ఇప్పటికిప్పుడు ఏం తెస్తారని చెప్పి ఒక గ్లాసు పప్పు నానబెట్టుకొని, ఒక గ్లాసే నూక వేసానండి. మిక్సీలో రుబ్బిసుకున్నాను. మిక్సీలో వేసుకునేటప్పుడు ఒకటికి ఒకటేస్తానండి. సేమ్ మనం గ్రైండర్‌లో రుబ్బుకున్నట్టే వస్తాయి. నార్మల్‌గా మనం గ్రైండర్‌లో వేసుకుంటే 2 3 ఒక్కొక్కసారి 4 ఏసుకుంటారు గానీ, మిక్సీలో మాత్రం ఒక గ్లాస్ నూకకి, ఒక గ్లాస్ పప్పు 2 ఈక్వల్‌గా ఏసుకుంటే సేమ్ గ్రైండర్‌లో వేసుకున్నట్టే గుల్లగా ఇడ్లీలు మెత్తగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది క్రిస్పీగా చేయమన్నదని చెప్పి నేను ఆయిల్‌లోనైతే ముందు డీప్ ఫ్రై చేసేసానండి బంగాళదుంపల్ని. నార్మల్‌గా ఈ కళాయిలోనే కొంచెం ఆయిలేసుకొని బంగాళదుంప దగ్గరికి ఫ్రై అయిపోయాక రైస్ కలుపుతాను. గానీ ఇంకా బంగాళదుంప క్రిస్పీగా చెయ్యి మమ్మీ అలా అయితేనే బావుంటది అని అంటుంది పాప. ఇంక అందుకని చెప్పి సరే అని నేనైతే ఇవి డీప్ ఫ్రై చేసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే కలుపుకొని పక్కన పెట్టానండి. పెట్టి అవి ఫ్రై చేశాననమాట. బంగాళదుంపలకైతే సాల్ట్ సరిపోయింది. ఇంకా రైస్‌లోని యాడ్ చేయాలండి కంపల్సరీగాని. రైస్‌లోని కొంచెం సాల్ట్ ఇంకా కారం వేసేసాననుకోండి ఇంక సింపుల్‌గా అయిపోద్ది. ఇందులో ఉల్లిపాయ గానీ, కొత్తిమీర గానీ, పచ్చిమిర్చి గానీ ఏం వేసినా తినరండి. ఇంక ఇలాగ జస్ట్ ఉప్పు, కారం వేసి ఇచ్చేస్తే ఇంక అలా తినేస్తారనమాట. అప్పడాలైనా ఏవైనా నంచుకుంటారు. ఒక్కొక్కసారి రోజైతే ఏం వద్దనేసారండి. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి సండే తెచ్చిన మొగజొన్న పొత్తులు అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇంక అవి అలా ఉండిపోయాయని చెప్పి అవి ఉడకబెట్టాననమాట. అవి కొంచెం హెవీగానే తిన్నారు. ఇంకా నైట్‌కైతే నార్మల్‌గా అయితే ఫస్ట్ మమ్మీ ఏం వద్దు మమ్మీ ఫ్రూట్స్ ఏమైనా ఇచ్చి అనేసి అన్నారు ఫస్టు. ఇంకా ఫ్రూట్స్ అవి కాదమ్మా రైస్ తినాలి మళ్ళీ కడుపు నిన్నట్టుగా ఉండదు అంటే, అప్పుడు సరే మమ్మీ చెయ్యి అని అన్నారనమాట. అందుకనేసి ఇలా సింపుల్‌గా చేసి కొంచెం మజ్జికలో అయితే కలిపి ఇచ్చేసానండి వీళ్ళకి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇప్పుడు టైం 9 అయిపోయిందండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లోని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.